చిన్నతనం నుంచే ఆ బాలిక మానసికంగా బాధపడుతుండడంతో ఆమె తల్లి అమ్మమ్మ చూడలేకపోయారు. చికిత్స కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నా దయ్యాలు భూతాలు అంటూ స్థానికులు చెప్పగా ఆ కోణంలోనూ ప్రయత్నించారు. చివరిగా చర్చిలో ప్రార్థనలు చేస్తే తగ్గిపోతుందని చెప్పడంతో విశాఖలోని జ్ఞానాపురం చర్చికి తీసుకువచ్చారు. అయినా ఆ బాలిక బాధను చూసి భరించలేక నోట్లో గుడ్డలు కుక్కేసి చిన్నారి చావుకు కారణమయ్యారు. దీంతో బాలిక తల్లి అమ్మమ్మను కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన 11 ఏళ్ల బాలిక అనారోగ్యానికి గురైంది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించిపోతుండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లే స్తోమత లేక తెలిసిన చోట్లల్లా చూపించారు. ఆమెను దెయ్యాలు భూత పిశాచాలు పీక్కు తింటున్నాయని, శాంతి జరిపించాలని, ప్రార్థనలు పూజలు చేయించాలని పలువురు సలహా ఇచ్చారు. ఆఖరి ప్రయత్నంగా చర్చిలో పూజలు చేస్తే తగ్గిపోతుందని భావించి గురువారం ఉదయం విశాఖ జ్ఞానాపురంలోని ఓ చర్చికి తీసుకువచ్చారు. మరి మైదానంలో ఏం జరిగింది? ఏం పేరమ్మా నీ పేరు తల్లి? అమ్మా నీ పేరు? అంటే పేర్లు ఉంటాయి కదమ్మా, మీకు పేర్లు లేవా? అమ్మా మీరు పదండి అమ్మా, చర్చ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. అమ్మా కొద్దిగా నీళ్ళు కొట్టండి. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు కొట్టండి తల్లి. విశాఖలోని జ్ఞానాపురం చర్చి మైదానంలో అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక పడి ఉందన్న సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. ఇంతకీ విషయం ఏంటంటే, బాలికను తీసుకువచ్చిన ఆమె తల్లి అమ్మమ్మకు అక్కడి చర్చ్ ఫాదర్ హితోపదేశం చేశారు. పూజల వల్ల ఆమె బతకదని, భూతాలు దయ్యాలు అంతా ట్రాష్ అని చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. ఆ తరువాత మళ్లీ సాయంత్రానికి వారంతా అక్కడికే చేరుకొని పాప బాగుండాలని కనీసం ప్రార్థనలైనా చేయండి అంటూ బ్రతిమిలాడారు. అప్పటికే బాలిక నీరసంగా ఉండడంతో నిద్రపుచ్చారు. ప్రార్థన సమయానికి కూడా అలాగే పడి ఉండడాన్ని చూసినా అక్కడి వారికి అనుమానం వచ్చింది. అదే సమయంలో బాలిక నోట్లో గుడ్డలు కొక్కి ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. బాలిక చేస్తున్న గోలను భరించలేక నోట్లో గుడ్డలు కుక్కినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అందుకు సదరు బాలిక తల్లి అమ్మమ్మే కారణమని తేల్చారు. అయినప్పటికీ పోలీసులు బాలిక అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం KGH కు తరలించారు.